బుజ్జమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం సోయా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసిన క్యాప్సికమ్, సోయా పలుకులు, కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోండి. అందులో సరిపడేంత నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, సరిపడేంత ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, సోయా పలుకులు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పాన్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చివరిగా గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకుని బాగా కలుపుకోండి. కర్రీని ఒక బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సోయా క్యాప్సికమ్ కర్రీ రెడీ.